జగన్ని మాట్లాడుతున్నాను రా. యాడుండావురా? గొడవ నీకు నాకు ఎందుకు ఊరిని నాశనం చేస్తున్నావురా? నిన్ను నరక్కుండా ఇడిచిపెట్టాను. యాడుండావురా? రాయలసీమ సెంటర్ కడప, కడప సెంటర్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ లోనే ఉన్నాను రా. మగాడి అయితే రారా. చూసుకున్నాను రా మగోడివి నువ్వు నేను. వస్తాను రా. పాడగట్టండ్రా.
ఎంత పని చేసావు వెంకటస్వామి? నో సార్, మా అన్న కొడుకుని కాపాడడం కోసం నేను ఈ పని చేయలేదు. మిమ్మల్ని కాపాడడానికే మల్లన్నని ఎన్కౌంటర్ చేసింది. సార్, నేను ఎంత చెప్పినా వినకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఖైదీని మీరు రిలీజ్ చేసినారు. ఆడి చేతిలో ఈడి చేస్తే రేపు మీరే సమాధానం చెప్పాలి సార్. యు డన్ ఏ గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. చైర్మన్ గారు, మీ పేరు చెప్పగానే అందరూ సంతకాలు పెట్టారు. నా బామ్మద్దులా ఉండలే? అవునయ్యా, నా బామ్మద్దారా? రండి ఆపరా. రావద్దు, చెప్తాడు కదా రావద్దని. వస్తే కొడతాడు. రేయ్, ఆ గురిసెలు ఇప్పండిరా. వద్దు, ఇప్పితే కొడతాడు బావా. రేయ్, ఎవడాడా? పేరు జగన్, మన చంద్రశేఖర్ కొడుకు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఎందుకు నాకు సంబంధం లేదు? సడన్ గా వచ్చి అందరినీ ఖాళీ చేయమంటే 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఇది పొలిటికల్ ఇష్యూ. అనవసరంగా నువ్వు తలదొరసొద్దు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం పిగుతావు? తమ్ముడు వద్దు, నీకు రాజకీయాల గురించి తెలుదు. సరే, తెలుసుకుంటా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంటి? సత్యనాంబు. హలో, చెప్పండి. నాకు తెలుసు, నీకు తెలుసు. కనుక్రమంటావా? రేయ్, ఆ గురిసెలు ఇప్పండిరా. పార్టీ కన్వీనర్ గోపాలమా? మాట్లాడతాండా? నేను మీసాల రోజునన్నా. చెప్పనా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంది? గవర్నర్ పేరా? హలో చెప్పిన పడుతుంది. హలో చెప్పన్నా ఆయన పడుతుంది. హలో, సిగ్నల్ సరిగా లాగలా. మళ్ళా నేనే ఫోన్ చేస్తా. తెలియపోతే తెలదని చెప్పచ్చు కదా యాదవా. రండి కమిషనర్ గారు, కూర్చోండి. ఓ పెగ్గేసుకోండి. రే సార్, అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ ఏందండి? టెన్షను ఓ పెగ్గేసుకోండి, తగ్గుతుంది. వైఫ్ మీ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టించమని అడుగుతున్నారు. పెట్టించండి. మీరు కొన్ని రోజులు వేరే ఊర్లో ఉండడం సేఫ్. ఏందే
అన్నని భయపడి పారిపోమంటావా? లేదు, నా మాట వినండి. వినను. సాక్ష్యం చెప్పడానికి ఎవరు రాలేదు కదా, ఇంకా డిపార్ట్మెంట్కి మా మీద అనుమానం ఎందుకు? సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రావట్లేదు కనుకే డిపార్ట్మెంట్కి మీ మీద అనుమానం వచ్చింది. అది మాత్రమే కాదు, స్పాట్లో పొడికి మీరు దండ వేశారు. సచ్చింది మర్యాదకు పూలదండేసిన తప్ప. సార్, విషయం పెద్దదై ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ వస్తే నేనే యూనిఫామ్ వేసుకుని మిమ్మల్ని షూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మీకు కావాల్సినవన్నీ కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఈ కేసులో కండిషనల్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఎస్ యువర్ ఆనర్. పోలీస్ ఎంక్వైరీ అయిపోయిందా? ఎస్ యువర్ ఆనర్. అవును, ఇన్ని సమస్యల మధ్య ఇతనికి బెయిల్ ఇస్తే ఇతను ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఇతని వల్ల మరిన్ని సమస్యలు రావు కదా. ఖచ్చితంగా అలాంటిది ఏమీ జరగదు యువర్ ఆనర్. ఇతను అటువంటి వాడు కాదు. ఇతనిది పరువు మర్యాద గల కుటుంబం. ఇదే ఇతనికి ఫస్ట్ అఫెన్స్. కోర్టు వారు మళ్ళీ ఎప్పుడు ఇతనికి సమన్లు పంపిస్తారో అప్పుడు ఎక్కడున్నా సరే తప్పకుండా కోర్టుకొచ్చి హాజరవుతాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మళ్ళీ ఈ కేసు హీరింగ్కి వచ్చే వరకు రోజు ఉదయం 10 గంటలకి కడపలోని పాలకొండ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలనే నిబంధన మీద ఈ కోర్టు అతనికి జామీను మంజూరు చేయడమైనది. అయ్యా నీకేమైందయ్యా? నిన్నేం చేసినారయ్యా? ఏం లేదు నాయనమ్మా, కడపకి వెళ్ళి సంతకం పెట్టాలంట. ఏ ఆ సంతకం ఏదో ఈయన పెడితే ఆ సొమ్మే పోతుంది. భయపడి నీ అబ్బా! రెచ్చిపోతుందా? నువ్వు యారికన్నా పోయి సంతకం పెట్ట, కానీ చివరికి ఈయనకే రావాలి కదా. వస్తాడ్రా, రెడీగా ఉంటా. అప్పుడు చూపిస్తాను నేనేంటో. పీకుతావురా నువ్వు? నీ అబ్బా రారా. ఏంటిరా? వదలను. వీడిని ఇక్కడే ఇక్కడ ఉండాలంటే ఈ నుంచి పోరా. నీకే చెప్పేది. ఒరేయ్ జగను, ఈయనని ఈయన్నే నరకేయకుండా ఊరికనే పోతాండావేంద్రా? రేపు మాపు పోయేదాన్ని నీకెందుకే రాము, ఈయన ఎక్కువ మాట్లాడొద్దు. మేము పోతాము, ఈయన మాత్రం పోడు. నువ్వేంలే ముసలిదాంతో? ఒరేయ్, పద, పద. పోరా. నీలాంటి వాళ్ళకి పదమ్మా, ఎంతో వాళ్ళతో మందిని నీకేంటి? చూశాను. పోయే. ఏంట్రా, అందరూ నాకే చెప్తారు. నువ్వు వచ్చుంటే బాగుండేదిరా. ఇద్దరం లేకుండా పోతే భయపడి పారిపోయినామంటారు. నేను ఇటుంటేనే మంచిది. లేదా తిరిగి వచ్చేసరికి ఎవ్వడు మన లెక్క చేయడు. ఎవడెవడిని ఏడ తొక్కి పెట్టాలో ఆడ తొక్కి పెడతా. నా గురించి ఏం దిగులు పడద్దు. నువ్వు తిరిగి వచ్చేసరికి నీ మీద ఏ ఎంక్వైరీ లేకుండా క్లియర్ చేసి పెడతాను. నువ్వు పదన్నా, నేను చూసుకుంటాగా. బాయ్.